హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి మన ఏపీలోని పలంనేరు పట్టణం నుండి చూసుకుంటే మనకి కేవలం ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది. అది పలంనేరు నుండి మనకి బెంగళూరు వెళ్ళే హైవేలో మనకి ఒక 5 కిలోమీటర్లు రావాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ టు 2 కిలోమీటర్స్ బిలో అయితే మనకి ప్రాపర్టీ దగ్గరికి వచ్చేస్తాము. ల్యాండ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చుట్టూ చూసుకున్నట్టు ఫెన్సింగ్ ఉంది, డైమండ్ ఫెన్సింగ్ ఉంది. అదేవిధంగా ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చి మొత్తం 5 ఎకరాలు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. ల్యాండ్ మొత్తం ఒకే సమాంతరంగా ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చి మనకి ఏదైనా ఒక పౌల్ట్రీ ఫార్మ్స్ అంటే బ్రాయిలర్స్ ఏమో గుడ్లు ఫారాలు వేసుకునేకైతే సెట్ కాదు. ఇది ఓన్లీ బ్రాయిలర్స్కి అయితే సూటబుల్ అవుతుంది. చాలా బాగుంది. మనకి ఈస్ట్ వెస్ట్ కానీ ఇట్లా నార్త్ సౌత్ కానీ మంచి లెంత్ ఉంది. ఒకే స్క్వేర్ షేప్లో ఉంది ల్యాండ్. యాక్చువల్గా చూసుకుంటుంటే ఈ ఓనర్ గారు జనరల్ కేటగిరీ రెడ్డిస్ అండి. ల్యాండ్ అయితే చాలా బాగుంది. అదేవిధంగా ఈ యొక్క ఓనర్ గారు ఎకరం ధర వచ్చి 35 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ ఉంది మనకి. ఎందుకంటే కేవలం మనకి హైవేని ఇంకా చూసుకుంటే ఈ ల్యాండ్ దగ్గరికి చూసుకుంటే కరెక్ట్గా 1.5 కిలోమీటర్ అయితే ఉంది. రోడ్ యాక్సెస్ కూడా బాగుంది. మన తార్ రోడ్లోనే చూసుకుంటే బై వాకబుల్ డిస్టెన్స్లో ఒక ప్రాపర్టీ ఉంది. అది కూడా మనకి మ్యాప్ రోడ్డు, గవర్నమెంట్ రోడ్డు చాలా బాగుంది. రోడ్ యాక్సెస్ అయితే చాలా బాగుంది కాబట్టి పౌల్ట్రీ ఫార్మ్స్కి బాగా సూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వచ్చి మొత్తం ఇప్పుడు మనం మీకు చూపిస్తున్నది వచ్చి 5 ఎకరాలు ప్రాపర్టీ. ఇది కూడా హైవే ఇంకా చూసుకుంటే కరెక్ట్గా మనకి ఒక 1.5 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంది ఈ యొక్క పొలానికి. చూడండి, చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఒకే సమాంతరంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ల్యాండ్ అయితే. చుట్టూ కూడా కుసాలు నట్టారు. ఒకే లెంత్ ఉంది. చాలా బాగుంది. చుట్టూ అది కూడా మనకి మెస్ వేసినారు, డైమండ్ మెస్. ఇది మనకి ఏదన్నా పౌల్ట్రీ ఫార్మ్స్కి చాలా బాగా సూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్. అది కూడా పెద్ద ఫారాలకి అయితే ఇస్తారు. మామూలు బ్రాయిలర్స్కి అయితే చాలా బాగా సూటబుల్ అవుతుంది. విలేజ్కి కానీ మనకి దగ్గరలో విలేజెస్ ఏమీ లేదు, అబ్జెక్షన్స్ అయితే ఏముంది. రోడ్డు మనకి హైవేలో ఇంకా దగ్గర కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంటుంది. ల్యాండ్ కూడా మనకి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మొత్తం రెడ్ సాయిల్ ఫ్రెండ్స్. ల్యాండ్ కూడా చూసుకుంటే మొత్తం రెడ్ సాయిల్. ఇది సాయిల్ అయితే మంచి ఒరిజినల్ సాయిల్ ఫ్రెండ్స్. ఇది ఇందులో వచ్చి బోరు సర్వీస్ ఏం లేదు, ఇంటి ల్యాండే. చూడండి, ఆ లాస్ట్లో మనకి ఫెన్సింగ్ అనిపిస్తుంది, అంతవరకు ల్యాండే వస్తుంది. మొత్తం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. రోడ్ యాక్సెస్ కానీ ఒక డాక్యుమెంట్ కానీ రెడ్డీస్ ఓనర్సు జెన్యూన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.